నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ చెంచుపేట విద్యుత్ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపిన బీజేపీ శ్రేణులు. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె 11వ రోజు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు. ప్రతిపక్ష ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో సిపిఐ సిపిఎం నాయకులతో కలిసి నిరసన తెలిపారు. పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్ ప్రజాస్వామ్య విరుద్ధమని నాయకులు పేర్కొన్నారు. బీజేపీ నాయకులు పాసలు జారీ చేయగా వాళ్ళు గ్యాలరీలోకి వచ్చి గ్యాలరీలో నుంచి లోపలికి దూకి పొగబాంబులేసి పార్లమెంట్ మెంబర్లకు కూడా భయభ్రాంతులు చేసేటువంటి పరిస్థితి జరిగింది. దానికి అడిగింది ఏంటి ఇండియా కూటమి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష సభ్యుల నాయకులందరూ దీని మీద కనీసం ప్రధానమంత్రి మోడీ గారు కానీ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు కానీ సమాధానం ఇవ్వండి, స్టేట్మెంట్ ఇవ్వండి అని అడిగారు. ఇది కనీస ధర్మం. అన్ని ఇండియా కూటమి యొక్క సభ్యులందరినీ సస్పెండ్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నట్టయ్యా అంటే నిన్న 3 లా చట్టాలని ఆమోదింపజేసుకున్నారు. అసలు ప్రతిపక్ష సభ్యులు లేకుండా మంచి పెద్ద పెద్ద చట్టాలని చర్చ లేకుండా ఆమోదించుకోవటం అది ప్రజాస్వామ్యమేనా? అది ప్రజలకు మంచేనా జరిగేదనా? ఏదైనా ప్రతిపక్షాలు ఉంటే కానీ హెల్దీ క్రిటిసిజం అంటాం, విమర్శనాత్మకమైన సలహాలు సూచనలు వస్తే అప్పుడు అవి మంచిగా ఎవరైనా 10 మంది కూర్చున్నప్పుడు మాట్లాడేది వేరు, ఒక్కళ్ళే తీసుకునే నిర్ణయం వేరు. అలా ప్రజాస్వామ్యాన్ని మంట కలపటం, పార్లమెంటుని లెక్క లేకుండా చేయటం ఇది కళ్ళ ముందు కనబడేటువంటి సత్యం. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నిరంకుశత్వంగా సప్రెస్ అంటే అణిచివేతని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూడా నిరసన తెలుపుతున్నాయి. అందులో భాగంగానే మన తెనాలి డివిజన్లో ఈ నిరసన కార్యక్రమం మేము ఇక్కడ తెనాలి మండల్ ప్రెసిడెంట్ బుల్లయ్య, సిపిఎం ప్రధాన కార్యదర్శి బాబు ప్రసాద్, హుస్సేన్ వలీ, సిపిఐ పట్టణ కార్యదర్శి వెంకటేశ్వరరావు, శివకుమార్, షేక్ మహబూబ్, భీమా రమేష్, స్టీవెన్ బాబు, టి శివనారాయణ, వై శంకర్రావు, సత్యనారాయణ, శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం యొక్క వైఫల్యానికి పార్లమెంటు సభ్యులకి పార్లమెంటు భవనానికి ఉండేటువంటి రక్షణ ఎంత వైఫల్యం ఉందో మనకు అర్థమవుతా ఉంది. ఇట్లాంటివి మరోసారి పునరావృతం కాకుండా ఉండాలి అంటే వాళ్ళ వైఫల్యాలని వాళ్ళు సమీక్ష చేసుకోవటం, అట్లాగే ప్రతిపక్షాలను కూడా సలహాలు అడగటం, తగిన జాగ్రత్తలు తీసుకోవటం నిజంగా దేశాన్ని కాపాడేవాళ్ళు అనుకున్న వాళ్ళకి, పార్లమెంటు సభ్యులకు రక్షణ కల్పించాలనుకునే వాళ్ళకి ఉండాల్సిన లక్షణం. ఎంత సీరియస్ అంశంలోనైనా ప్రజాస్వామ్య పద్ధతుల్లో దేశ భవిష్యత్తుని, దేశ ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వ్యవహరించట్లేదు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారి. చాలా నిరంకుశత్వంగా, నియంతృత్వంగా ఈ దేశం ఎలా ఉండాలి, ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఈ దేశం ఎలా ఉండాలనేది చర్చించుకొని నిర్ణయాలు తీసుకున్న సభ పార్లమెంటు. అది గొప్ప గౌరవనీయమైంది. అలాంటి గౌరవనీయమైన ఆ పార్లమెంట్లోకి మరి ఆ ఇద్దరు వ్యక్తులు చొరబడి ఆ విధంగా చేయటం దేశమంతా నివ్వెరపోయింది. ప్రజలంతా దీన్ని గమనిస్తున్నారు, ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పి. దీని గురించి ఇండియా కూటమి చెందిన ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా కలిపి ప్రశ్నిస్తే దాదాపు 146 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున సస్పెండ్ చేయడం ఎప్పుడు జరగలేదు. అక్కడ పరిపాలన ఉన్నది ఎవరంటే మతతత్వవాదులకి సహనం తక్కువ, ప్రశ్నిస్తే తట్టుకోలేరు, అందుకోవడం జరిగింది. అసలు ప్రజాస్వామ్యాన్ని మొత్తం ఉంటే వాళ్ళకి ప్రమాదం అని చెప్పి ప్రజలు అడిగేవాళ్ళు వస్తే మేము ఏం చేయాలని చెప్పి భయపడుతూ వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది, వీళ్ళు మాట్లాడడం జరిగింది. అలాగే
పట్టణ మారిస్పేటలోని నల్లమోతు చెంచురామాయుడు పాఠశాల నందు అయ్యప్ప వస్త్రధారణతో వచ్చిన విద్యార్థులను పంపించేస్తున్నారని ఆందోళన నిర్వహించారు. పాఠశాల ఎదురుగా అయ్యప్ప స్వాములు బీజేపీ శ్రేణులు బైఠాయించి భజనలు చేస్తూ నిరసన తెలిపారు. పాఠశాల విద్యార్థులు అయ్యప్ప వస్త్రధారణతో వస్తే వారిని బయటికి పంపించేశారని విద్యార్థులు తల్లిదండ్రులు అయ్యప్ప స్వాములు బీజేపీ శ్రేణులు ఆరోపించారు. గతంలో కూడా ప్రేయర్ చేస్తున్న సమయంలో ప్రక్కన నిలబెడుతున్నారని విద్యార్థులు తెలిపారు. హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేసే వరకు నిరసన కొనసాగిస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. ఎంఈఓ వచ్చినా సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోయిందని స్కూల్ హెచ్ఎం క్షమాపణ చెబుతూ ఇటువంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమింపచేశారు. ఏముంది సార్, ఇదిగో అదేమి బురఖా తీయమన్నందుకు కర్ణాటక రాష్ట్రం మొత్తం అవార్డు ఇచ్చారు. హిందువులు అయితే లోకు నుంచో పెడుతున్నారు అంటే మాలో ఉంటే అంటరాంతరంలో రాదండి. వాళ్ళు అంటుకుంటారేమో ఏంది అనుకునేది? మేము చెప్పామండి. ఆ తర్వాత మీ ఇష్టం. విశ్వ హిందూ పరిషత్ తరఫున మేమందరం ఒకటే చెప్తున్నాం, సాయంత్రం 5 గంటలకల్లా సస్పెండ్ నేను ఎన్సీఆర్ ఎన్ఎంహెచ్ హై స్కూల్ చదువుతున్నా. అయితే నిన్న స్టడీ అవర్కి లేట్ అయి వచ్చామని అందరిని ప్లేయర్లు ఆగమన్నారు. సరే అని ఆగాం అందరం. అయితే మేము దగ్గరికి వస్తున్నాం అందరం. మీరు రేపు నుంచి ఇలా వస్తే కుదరదు, యూనిఫామ్ వేసుకొని రావాలన్నారు. సరే సార్ అన్నాం. మేము మరుసటి రోజు మామూలుగా మేము బ్లాక్ వేసుకొని వచ్చాం. ప్లేయర్లో పక్కన నిలబెట్టారు. అయితే సరే అని క్లాస్కి వెళ్తున్నాం. ప్లేయర్ అయిపోయింది. మీరిద్దరు ఆఫీస్ రూమ్కి పదండి అన్నారు. సరే అని ఆఫీస్ రూమ్కి వెళ్ళాం. ఆఫీస్ రూమ్కి వెళ్తే కూర్చోబెట్టారు కాసేపు. క్లాస్ రూమ్కి వెళ్ళి ఆబ్సెంట్ వేయించుకొని రాపో అన్నారు. సరే అని ఆబ్సెంట్ వేయించుకున్నాం. ఆబ్సెంట్ వేయించుకొని వెళ్ళి సార్ ఆబ్సెంట్ వేయించామని చెప్పాం. చెబితే మీరు బ్యాగ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోని అన్నారు. సార్ బ్యాగ్ ఇక్కడ పెట్టి మేము పేరెంట్స్ని పిలుచుకొని వస్తాం సార్ అంటే బ్యాగ్ కూడా తీసుకొని వెళ్ళిపో. మన స్కూల్లో 2-3 మాలేసుకొని 1 నెల నుంచి వస్తానే ఉన్నారు. వాళ్ళు కొద్దిగా ఏమన్నా మీకు వీలైతే యూనిఫామ్తో రండి, బయటకు వెళ్తున్నారు కదా, పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. కాబట్టి మీరు ఈ విధమైనటువంటి కాదు, మీ పెద్దోళ్ళని అడిగి యూనిఫామ్ ఏమైనా ఎలో చేస్తారేమో, చేస్తే యూనిఫామ్తో రాండి పెద్దోళ్ళని అనేది మళ్ళీ వెళ్ళి స్నానం చేసి మాలేసుకోండి అన్నాను. స్కూల్ వాతావరణానికి ఇది ఉన్నాం. వాళ్ళు పిల్లలతో కదిలించుకోవటం, వాళ్ళు ఏం అనకూడదు కదా పిల్లల్ని. ఎంతవరకు మేము పిల్లల్ని కాపాడతాము? ఏం అనవద్దు అని అదన్నా నేను వాళ్ళ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకో అన్నాను. కానీ నేను వేరే విధంగా ఏం అనలా. ఎన్సీఆర్ఎం ఉన్నత పాఠశాల ఉంది. మరి పిల్లల్ని ఎవరైతే మాల్లో ఉండారో ఆ మాల్లో ఉన్నటువంటి పిల్లల్ని ఎడల అనుచితంగా ప్రవర్తించడం మా దృష్టికి వచ్చింది. దాని పేరెంట్స్ కూడా ఈరోజు వచ్చి ఆందోళన నిర్వహించడం జరిగింది. మరి ఎవరైనా సరే, ఏ పాఠశాలలో అయినా సరే, ఏ మాల్లో ఉన్నా సరే పిల్లలు మాత్రం అలో చేయాలి, అనుమతించాలి. వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీయకూడదు. మరి వాళ్ళ ఇష్టం, అది పేరెంట్స్ యొక్క అభిష్టం. కాబట్టి ఎవరు ఏ మాల్లో వచ్చినప్పటికీ కూడా కంపల్సరీగా స్కూల్లో మాత్రం అలో చేయాల్సిందే. ఎవరిని కూడా కేటగరైజ్ చేయకూడదు, సపరేట్ చేయకూడదు. సపరేట్ చేయటం లేకపోతే ఏదో వేరే విధంగా మాట్లాడటం మాత్రం ఎవరు చేయొద్దు. దానికి ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. కాబట్టి ఇటువంటి చర్యలు ఇంకోసారి పునరావృతం కాకుండా మరి చూడవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే జరిగిందో ఈ విషయాన్ని మొత్తాన్ని కూడా ఆర్జేడీ గారికి విన్నవించడం జరిగింది. దీని మీద పూర్తి దర్యాప్తు చేసి తగినటువంటి చర్యలు తీసుకోవడానికి
మరి పని జరుగుతుంది కాబట్టి దీనిలో తల్లిదండ్రులు ఎక్కడ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా, నిర్భయంగా, నిశ్చింతగా మీ పిల్లల్ని మరి పాఠశాల పంపించి. తెనాలి చెంచురామానాయుడు హై స్కూల్లోని ప్రధానోపాధ్యాయుడైన బషీర్ అహ్మద్ అనే వ్యక్తి ఇక్కడ ప్రధానోపాధ్యాయులు. ఇక్కడ ఏదైతే కొంతమంది పిల్లలు మాలేసుకొని ఉన్నారో హిందువుల పిల్లలు అయ్యప్ప స్వామి మాలేసుకొని స్కూల్కి వస్తే వారిని బయటికి వెళ్ళి పొమ్మని పంపించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ అందరూ ఎవరైతే ఈ అయ్యప్ప స్వాములు, హిందూ సంఘాలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ప్రశ్నించడం జరిగితే ఆయన నేను అలా అనలేదు అది ఇది అంటున్నారు. కానీ పిల్లలు వచ్చి సీరియస్గా స్ట్రైట్గా చెప్తా ఉన్నారు, మమ్మల్ని దున్నపోతా ఏంట్రా ఈ యాషం, బయటికి వెళ్ళి బట్టలు మార్చుకోరండి అని బయటికి పంపించటం. గత కొన్ని రోజులుగా ఏదైతే ప్రేయర్లో కూడా వారిని విడిగా పెట్టడం, ఇలా ఒక మతాన్ని కించపరిచే విధంగా ఆయన ప్రవర్తనని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేయటం, ఎంఈఓ గారు రావటం, ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడటం, ఆయన క్షమించమని అడగటం జరిగింది. దాన్ని లిఖితపూర్వకంగా ఇస్తూ ఉన్నారు. వాళ్ళు అలా చేయటం అది చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి చెప్పారు. ఏదైనా కనుక్కొని ఎంక్వైరీ చేసి 5,000 సస్పెండ్ చేయటమా, ట్రాన్స్ఫర్ చేయటమా వెంటనే చేస్తారు, యాక్షన్ తీసుకుంటాం. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల అవగాహన కేంద్రం ఏర్పాటు చేశారు. తెనాలి మండలం రూరల్ పరిధిలో ప్రతి పోలింగ్ స్టేషన్ నందు ఈవీఎంలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు సహాయ గణాంకాధికారి బండారు వాసుబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వి జయంత్ బాబు, 1 టౌన్ హెడ్ కానిస్టేబుల్ కె సాంబశివరావు తదితరులు ఉన్నారు. ఈవీఎంస్ డెమాన్స్ట్రేషను అంటే ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చే ప్రతి పౌరుడికి ఈవీఎంస్ మీద అవగాహన అండి. అలా ఎలా ఓటు అతను నమోదు చేసుకోవాలి అనేది అవగాహన యంత్రాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఇక్కడ అరేంజ్ చేశారు. ఇది ఏమన్నా కంట్రోల్ యూనిట్ అండి. దిస్ ఈజ్ కంట్రోల్ యూనిట్, దిస్ ఈజ్ బ్యాలెట్ యూనిట్. అదేవిధంగా వీవీప్యాట్, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనేది ఉంటుందండి. ఇది ఏమన్నా అండర్ కంట్రోల్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్లో కంట్రోల్లో ఉంటుందండి. ఇది మీరు దీంట్లోంచి బ్యాలెట్ ఇస్తారు సార్, బ్యాలెట్ ఇస్తారు. బ్యాలెట్ ఇచ్చినప్పుడు ఇక్కడ బిజీ ల్యాంప్ వెలుగుతుంది. పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి ఈ కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ ఇచ్చినప్పుడు అతనికి బిజీ ల్యాంప్ వెలుగుతుంది. ఇది సీక్రెట్ కంపార్ట్మెంట్లో ఉంటుంది సార్ ఈ బ్యాలెట్ యూనిట్ యాజ్ వెల్ యాజ్ వీవీప్యాడ్. ఇక్కడ రెడీ ల్యాంప్ వెలుగుతుంది. మేము ఎప్పుడైతే బ్యాలెట్ ఇచ్చామో రెడీ ల్యాంప్ వెళ్ళగానే ప్రజెంట్ 16 క్యాండిడేట్స్ అండి, అంటే ఇంక్లూడింగ్ నోటా కంటెస్ట్ చేశారు. ఆ ఎదురుగా ఏ సీరియల్ నెంబరు, పేరు, సింబల్ ఉంటుంది సార్. ఎదురుగా నీలిరంగు బటన్ ఉంటుంది. మనకి ఏ సింబలు, పేరు నచ్చితే ఆ సింబల్ ఎదురుగా నీలిరంగు బటన్ ఉంటుంది సార్. ఆ బటన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన వెంటనే దాని ఎదురుగా రెడ్ ల్యాంప్ వెలుగుతుంది. వెలిగిన తర్వాత మనం ఏ గుర్తుకైతే మనం ఓటుని నమోదు చేసుకున్నాము, నీలిరంగు బటన్ ప్రెస్ చేసాము, ఇక్కడ మనకి వీవీప్యాడ్లో ఆ యొక్క సింబలు, ఆ పేరు, సీరియల్ నెంబరు 7 సెకండ్స్ ప్రింట్ వచ్చేసి విజిబుల్ అవుతుంది, మనకు కనపడుతుంది. అర్థంలో కూడా, మిర్రర్లో కూడా కనపడుతుంది. 7 సెకండ్ల పాటు ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.